సరిపోద్ది అన్నారు ఇప్పుడే. విశాఖ నుంచి తెచ్చిన విశాఖ పెరుగు. ఆహా పోలీసులు కాల్సిన సైడ్ వచ్చింది. ఇద్దరం కలిసి కూర్చో, మనందరం కలిసి కూర్చో. రోజు మేము చికెన్ బిర్యానీ చేస్తాము. తినిలే చంద్ర ఒకటి దెయ్యం. తినరా కుక్క. సరిపోద్ది అన్నారు ఇప్పుడే. విశాఖ నుంచి తెచ్చిన విశాఖ పెరుగు. ఉప్పు కారం పసుపు అన్నీ తీసి ఉప్పు కారం జాతరలో అంతే కట్ చేసుకుంటుంది కదా వీడియో లాగా నేను ఎడిటింగ్ చెప్పి నేను బిర్యానీ అనుకుంటున్నాను ఈరోజు సెలవు. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలేరా ఆయిల్ వేస్తారు. నేను తీసా అలా పోతుందా పర్లేదు, వాయిస్ ఎట్లేదులే. మరి మామూలు గట్టా ఉండదు. కార్తీక మాసం చేస్తాం. మస్తాన్ బాయ్ మటన్ సెంటర్. అలా తీయకూడదు, లాంగ్ షార్ట్లు ఎక్స్ట్రా ఫైన్ రావాలి. అల్లం వెల్లుల్లి కొంచెం తక్కువ వేస్తే మంచిది. కొన్నాడు ఈయన గారు కాలేజీకి ఈరోజు. కారం ఉందా కారం ఉండదు. గ్లాస్ ఆన్ చేశారు. కారం
మసాలా కారం అండ్ ఆల్సో గొడ్డు కారం. చికెన్ మసాలా మసాలా. పర్లేదు, ఏం మాట్లాడుతుంది పర్లేదు. ఇది నేర్పించే వంటల వీడియో కాదు. అలానే కొంచెం బిర్యానీ మసాలా చికెన్ దీంట్లో వేసుకుంటున్నాము. బిర్యానీ మసాలా నేను చెప్తాను మరి, మరి ఎన్నిసార్లు చెప్తాను. అది బిర్యానీ మసాలా. లైట్ గా వేసుకోవాలి. మా మిస్ ఇంట్లో పసుపు లాస్ట్కి వచ్చింది. నెక్స్ట్ ఆడించాలని చేస్తున్నాను. నెక్స్ట్ అదే పని. ఇది నేర్పించే వీడియో కాదు, సరదా. పసుపు కొంచెం వేసుకోండి. నేర్పించేది కాదు కాబట్టి మన టెన్షన్ లేదు. పసుపు. ఉమ్. ఎల్లో ఎల్లో డర్టీ పేల్. ఇలా చేస్తున్నాం కానీ మా జొన్న కూడా వచ్చే టైం అయింది. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ, కస్తూరి మేతి, మరాఠీ మొగ్గ, సాజీరా మొత్తం మిక్సింగ్ పౌడర్ ఇది. బిర్యానీ ఆకు బిర్యానీ ఎక్కువ చూడండి, నేర్పించే వంట వీడియో కాదండి. ఇప్పుడే అన్ని సమాచారం స్వాతి చెప్పింది. ఉల్లిపాయలు లేక చెక్ చేసుకోమని. నిమ్మకాయ వేసుకోవాలి, నిమ్మకాయ పిండేస్తానా. ఇవన్నీ చేస్తాను కానీ ఇప్పుడు జున్నుడు వచ్చి చాలా విశేషం అయ్యింది. కంగారు చేద్దా. మా ఇంట్లో వైఫై ఉండడం స్వాతి చాలా రీఛార్జ్ లేకుండా వైఫై చూసుకుంటుంది. నీకు కావాలి కరడి వాళ్ళు కదా కరడం. సాల్ట్ అంత చాలు టేస్టింగ్ సాల్ట్. నూనె ఆటలు ఈ పచ్చిమిరపకాయలు ఎంత వేస్తావు? ఎన్నైనా నీటిలో స్పైసీ. చికెన్ మసాలా బిర్యానీ ఉల్లిపాయ, రోస్టెడ్ ఆనియన్స్. రోస్టెడ్ ఆనియన్స్, ఆహా. ఇప్పుడు సాయిగడ పడింది కాలుతుంది అన్నాడు. నీకు కాదులే కొంచెం ఇంకా అందులో తీసాను అంతే. చెప్పురా డబ్బింగ్ అయ్యిరా. మరిగించిన ఆయిల్ కొంచెం కొంచెం అలా అలా పీసులు వేసుకొని, ఫోన్ మీద వేసిగా అలాగా వాటర్ ప్రూఫ్ ఫోన్ కాబట్టి ఆయిల్ అయినా పర్వాలేదు. ఇదేం కాదు ఇదే. మసాలా కాదు అంతే కానీ మా వాడు వేడి నూనెలో చేయి పెట్టేస్తున్నాడు. తగ్గేదిలే ఈరోజు. కాలుతుందా? అచ్చా, అది వేస్తా. ఇది ఇంటికాడ తయారు చేసుకున్న కారం. జస్ట్ ఫర్ కలర్. కానీ నాకు తెలీదు అది ప్రియాకారం. ఫస్ట్ ఇది వేసుకోవాల్సిందే కదా. అలాగే ఇంటికాడ వండుకుంది కాబట్టి మనం టేస్ట్ చూస్తాం కానీ నెయ్యి నెయ్యి కదా. ఇంటితో తయారు చేసుకున్న నెయ్యి. ఆవు నెయ్యి కానీ మా వాడు గేదె నెయ్యి వేస్తున్నాడు. ఇందులో వేస్తున్నాము. చూడండి ఎంత కావాలో చెప్తే. ఏం కాదు. దాల్చిన చెక్క, లవంగ, మొత్తం గరం మసాలా సామాన్లు వేడి నీటిలో వేసుకున్నాం మరిగించిన వాటిలో వేసుకున్నా. ఈ మిశ్రమం ఆల్రెడీ కలుపుకున్నాం మంచిగా చికెన్ది. బిర్యానీ ఆకు బిర్యానీ ఆకేసాం. ఇప్పుడే జస్ట్ అలాగా 10 ఆకుల్లాగా ఉన్నాయి. అని చెప్పు. వాటర్లో తగినంత ఉప్పు వేసుకున్నాం ఇప్పుడే కొంచెం చూసుకొని. ఇంకా అది రాక్ సాల్ట్ అండి, ఆ కలర్లో ఉంటుంది. ఏం సాల్ట్? మంచి అయిపోయిందా? రైస్ ముందుగా 2 గంటల ముందుగా నానేసుకున్న రైస్ ఇది. రైస్ లేరు లేరు వేసుకోవాలి అని చెప్పరా.
రైస్ లేయర్ లేయర్ గా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దు. చెప్తులే. ఏడు చూస్తావమ్మా? ఏం బిర్యానీ? మీదే వీడియో. లాస్ట్ వరకు ఇలా మొత్తం 3 లేయర్లుగా వేసుకోవాలి. ఇది లేకపోతే స్వాతంత్రం తెచ్చుకొని పెనం పెట్టుకున్నాము, ఎందుకంటే బిర్యానీ మాడకుండా ఉండడానికి. అలా అది శివ తెచ్చాడు. జస్ట్ ఇప్పుడు అలాగా బిర్యానీ ఒక స్టేజ్కి వచ్చింది. 80% కంప్లీట్ అయింది. ఆల్రెడీ గ్యాస్ వెలిగించాను. మా చెల్లి నెల నుంచి చేస్తుంది, కష్టపడి నేనే. అయినప్పటికీ ఏదో ఒక రోజులో క్రితం చేస్తాం దాన్ని. అందుకు దానికి కృతజ్ఞతలు చెప్తూ స్పాన్సర్షిప్గా దానిపై మూత పెట్టుకున్నాము. అలాగే మా ఇంటి దగ్గర ఒక రాయి ఉంది, రాయి వేద్దాం దానిపైన బరువుగా. ఈ రాయి అనేది ఇంకా దీని మీద వెయిట్ కావాలంటే వేస్తాము, మా జిడ్డు కూర్చొని పెడతాము. ఫైనల్లీ మన బిర్యానీ కంప్లీట్ అయ్యింది. ఫైనల్లీ మన బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తాం. ఆహా, ఓహో, ఆహా. వచ్చిందండి. శివ నిజంగా శివ ఎలా మనం బయటకు తీసుకుంటారు అదే ఎనగొడతారు పోస్టులు కాల్సిన సైడ్ వచ్చింది. రా ఇద్దరు కలిసి కూర్చో. మనందరం కలిసి కూర్చో.